హలో ఎవ్రీవన్, ఈరోజు నేను లంచ్కి సింపుల్ అండ్ టేస్టీ వెజ్ పులావ్ చేస్తున్నాను. లాస్ట్ టైం చేసినప్పుడు చింటుకి అత్తమ్మకి చాలా చాలా బాగా నచ్చింది. అసలు ఎప్పుడైనా ఏదైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు వెంటనేది ఈజీగా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. వెజ్ పులావ్లోకి నేను ఏమేమి తీసుకున్నానో చూసేద్దాం. ఇప్పుడు ఫ్రెష్ గ్రీన్ బఠానీ, ఆలు, క్యారెట్ అండ్ అంతేకాకుండా మీల్ మేకర్, దీంతో టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూయించినవన్నీ పుదీనా అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ పక్కన 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ కూడా రెడీగా పెట్టేసుకున్నాం. అంతేకాకుండా ఇవన్నీ కూడా వేసుకోవాలి, సేమ్ మన బగారా రైస్లో వేసుకున్నట్టు. అన్నీ రెడీగా పెట్టేసుకొని ఫటాఫట్ స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టేసిన. ఇక దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడవగానే ఇక ఫస్ట్ అయితే షాజీరా వేసేసిన. ఆ తర్వాత బిర్యానాకు, బండ పువ్వు రెడీగా పెట్టుకున్నవన్నీ వేసేసుకొని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్నా. మనకి ఇది ఈజీగా హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆయిల్లో అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నా. ఇలా ఫ్రై అయిన తర్వాత వెంటనే ఆనియన్ అండ్ పుదీనా రెండు కలిపి ఒకసారి వేసేసుకున్నాం. ఇప్పుడు వాటిని బాగా కలుపుకొని ఆనియన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న పొటాటో, క్యారెట్ వేసుకొని ఆ తర్వాత బఠానీ కూడా వేసేసుకోవాలి. ఆలు బఠానీ రెండు ఫ్రై అవ్వాలి కాబట్టి కొద్దిగా ఉప్పు జల్లుకొని మూత పెట్టేసిన. అది కుక్ అయ్యే టైంలో పక్కన 20 మినిట్స్ హాట్ వాటర్లో పెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ అంతా బిండేసి ఒక బౌల్లో వేసేసుకున్నా. ఆలు బఠానీ కుక్ అవ్వగానే దాంట్లో టొమాటో వేసుకొని మళ్ళీ కలుపుకున్నాం. ఇప్పుడు దాంట్లో టేస్ట్ కోసం కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కలర్ కోసం కొద్దిగా పసుపు అండ్ ఇక రైస్ని కడుక్కొని వెంటనే రైస్ అంతా వేసేసిన. దాంట్లో రైస్ వేసి కలపగానే ఇలా అవుతుంది. దాన్ని 2 మినిట్స్ కొద్దిగా కుక్ అయిన తర్వాత మనం ఎన్ని గ్లాసెస్ రైస్ తీసుకున్నామో దానికి తగ్గట్టు వాటర్ పోసేయాలి. వాటర్ పోసిన తర్వాత కొద్దిగా కొరియాండర్ పౌడర్, కొద్దిగా గరం మసాలా అండ్ ముందు సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత కొద్దిగా కారం వేసి లాస్ట్కి మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకోవడమే. ఈ వాటర్ టేస్ట్ చూసి ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక స్టవ్ పైన హై ఫ్లేమ్లో 2 విజిల్స్ పెట్టడమే. 2 విజిల్స్ రాగానే మూత తీసి చూస్తే ఆ స్మెల్, ఆ కలర్ సూపర్. అసలు మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అసలు నాకైతే చాలా ఇష్టం. అసలు మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలో లేదో కూడా నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.